ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేత కొండూరు రవీంద్రరావు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తక్షణమే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని కొండూరు రవీంద్రరావు డిమాండ్ చేశారు. పేదలను అన్యాయం చేసేలా కాంగ్రెస్ విధానాలున్నాయని విమర్శించారు. ధర్నా అనంతరం ఆర్డీఓకు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. పన్ను భారం మోపుతా ఉన్నారు. ఇంత ఫీజు వేస్తే ఎట్లా కడతారు? కాంగ్రెస్ కు ఓటేస్తే ఎల్ఆర్ఎస్ కు ఫీజు లేకుండా ఫ్రీగా రెగ్యులేషన్ చేస్తామని చెప్పిండ్రు. బీఆర్ఎస్ అంటే కూడా బిల్డింగ్ రెగ్యులేషన్ కూడా ఎవరు డబ్బులు కట్టాల్సిన అక్కర్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్రీగా చేస్తామని చెప్పిండ్రు. మీడియా మిత్రులందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి వీడియోలు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, ఇళ్ళకి స్థలాలు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని అంటే కన్స్ట్రక్షన్ ఫీజే కాక ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టడం, లక్షలాది రూపాయలు ఫీజులు కట్టడం పథకం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యథావద్ధంగా అమలు చేయాలని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి మరియు వాళ్ళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని మీద భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారందరి పక్షాన కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకున్న వాళ్ళు, అలాగే బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ కు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.